హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లోటస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక నాన్ వెజ్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదే గోట్ లంగ్స్ కర్రీ. సో గోట్ లంగ్స్ కర్రీ తినడం వల్ల మనకి హై ప్రోటీన్ ఉంటుంది, ఇంకా హిమోగ్లోబిన్ కూడా మంచిగా ఉంటుంది. శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్న గోట్ లంగ్స్ చూసారు కదా, ఎంత నీట్గా అయితే నేనైతే కడిగి పెట్టేసుకున్నాను. సో కుక్కర్ తీసేసుకొని దాంట్లో మనం ఏదైతే కడిగి పెట్టుకున్న గోట్ లంగ్స్ అనేవి వేసేసి ఈ పచ్చి వాసన అన్నీ పోవడం కోసం కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కల్లుప్పు మీకు తగినంత వేసుకోవచ్చు, అలాగే కొద్దిగా ఆయిల్ అనమాట. దీంట్లో మనం ఒక అరబద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని నీట్గా ఇలా బద్దలుగా స్లైసులుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసేసుకొని మనం కొన్ని పచ్చిమిర్చి అనేది విరిచేసుకొని నీట్గా వేసేసుకొని మంచిగా చేత్తో అది ఆ మిశ్రమం అంతా ఆ గోట్ లంగ్స్కి పట్టే విధంగా నీట్గా అయితే తిప్పేసుకోవాలి. ఈ తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మిశ్రమం అంతా గోట్ లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో కొద్దిగా నీళ్లు ఎందుకు ఉడకడానికి. సో నేనైతే ఇట్లా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక హై ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ముక్క అనేది మనకి చాలా మెత్తగా అవుతుంది. ఈలోపు ఒక విజిల్స్ వచ్చేలోపు నేనైతే ఒక బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసేసుకున్నాను. ఇంకా అలాగే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే మిక్సీ అయితే ఇలా పట్టేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకుంటున్నాను. సో దీనివల్ల మనకైతే మంచి గ్రేవీ అయితే వస్తుంది. సో ఇది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా నీట్గా వేయించేసుకోవాలి. ఈ పేస్ట్ని చిటికెడు పసుపు వేసుకొని అది మొత్తం కలిసే విధంగా నీట్గా తిప్పుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాలి. సో నీట్గా అయితే నేను తిప్పేసుకున్నాను. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈలోపు నాకు కుక్కర్లో ఉన్న ముక్కలు కూడా నీట్గా రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత నీట్గా ఉడికిందో, వాటర్ కూడా కరెక్ట్గా ఇంకిపోయింది. సో నేనైతే ఆ ముక్కలు ఈ ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసేసుకుంటున్నాను. నీట్గా అయితే తిప్పుకుంటున్నాను. నిమిషాల పాటు మంచిగా ముక్కలు నీట్గా తిప్పుకోవాలి, ఒక హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనం. సో చూసారు కదా, నీట్గా అయితే మనకి మిక్సింగ్ అయితే అయిపోయింది. 1 నిమిషం పాటు ఇలా తిప్పుకొని నేనైతే ఒక 1/2 స్పూన్ ఉప్పు, మీకు తగినంత అయితే వేసుకోవచ్చు ఉప్పు, ఇంకా కారం అయితే వేసేసుకుందాం. సో కారం కూడా మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అంటే కారంగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మేము లైట్గా తింటామంటే తక్కువ అయితే వేసేసుకోవచ్చు. ఇట్లా నీట్గా మొత్తం తిప్పేసుకొని మనకి గ్రేవీగా కావాలంటే పులుసుగా కావాలంటే దాన్ని బట్టి వాటర్ అయితే పోసేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే నీట్గా ఉడికిచ్చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి కూర అనేది నీట్గా దగ్గర పడి మంచి గ్రేవీగా అయితే వస్తుంది. సో నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి మనకి నీట్గా గ్రేవీ లాగా అయిపోయింది. ముక్కలు కూడా బాగా ఉడికాయి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆ థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. నేనైతే టేస్ట్ కోసం కొద్దిగా మటన్ మసాలా అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక గార్నిషింగ్ కోసం నేను కొత్తిమీర ఇంకా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది నాన్ వెజ్ కర్రీస్కి. సో నీట్గా అయితే తిప్పేసుకుంటున్నాను. మీరైతే ఈ టైంలో అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పేసుకోండి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్గా గ్రేవీ వస్తుందో, పైన ఆయిల్ చూసారు ఎలా వచ్చిందో నీట్గా. మనకి రెస్టారెంట్స్లో అయితే ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేయడం వల్ల మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో చూసారు కదా ముక్క ఎలా అయితే ఉడికిందో, బాగా ఉడికింది, గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. సో నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ కొత్తిమీరతో లైట్గా గార్నిషింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో మీరు ఈ కర్రీ అనేది చపాతీలో తినచ్చు, పూరీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, మంచిగా తినొచ్చు అనమాట. దీనివల్ల మనకి ప్రోటీన్ పెరుగుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మంచి ఐరన్ వస్తుంది. ఎదిగే పిల్లలకి మాత్రం మీరు ఇలా వీక్లీ చేసి పెట్టారనుకో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ఫ్రెండ్స్. సో నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను, ఇక ఆగలేకపోతున్నాను, ఖచ్చితంగా తినేసేయాలి. ఒక ఆనియన్ స్లైస్ అయితే పెట్టేసుకొని ఇంకా టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు రెసిపీ ట్రై చేసి కమెంట్స్లో అయితే చెప్పేయండి రెసిపీ ఎలా వచ్చిందో, మీ పిల్లలకి నచ్చిందో లేదో కూడా నాకు చెప్పండి.